ఏపీ ప్రభుత్వానికి 2400 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్రం జమ చేసింది. ఉమ్మడి ఏపీ నాటి బకాయిలకు సంబంధించి తెలంగాణ కట్టాల్సిన అప్పును కూడా ఏపీ ఇప్పటికీ కడుతోంది. మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ అందిస్తారు. ఏపీ ప్రభుత్వానికి 2400 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్రం జమ చేసింది. ఉమ్మడి ఏపీ నాటి బకాయిలకు సంబంధించి తెలంగాణ కట్టాల్సిన అప్పును కూడా ఏపీ ఇప్పటికీ కడుతోంది. అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ అందిస్తారు. నవీన్, తెలంగాణకు సంబంధించి కడుతున్న ఇంట్రెస్ట్లు కానీ ఏపీకి సంబంధించిన కడుతున్న ఇంట్రెస్ట్ కానీ ఇవి ఎవరు చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీలు వాళ్ళు కట్టుకుంటున్నారు. అది ఓకే, కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద కొన్ని ప్రాజెక్టుల కోసమో లేకపోతే ఇంకా కొన్ని రకరకాల ఆస్తుల క్రియేషన్ కోసమో అప్పుడున్న ప్రభుత్వాలు అప్పులు చేశాయి వివిధ సంస్థల దగ్గర, కేంద్రాల దగ్గర. వాటికి సంబంధించి ఆ ఉమ్మడి ఏపీ అనే అకౌంట్ లో ఉన్న అప్పులు ఏపీ కిందే ఉన్నాయి. ఏపీ కింద ఉండడంతో తెలంగాణ కొత్త రాష్ట్రంగా అయిపోయింది, కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ పాత రాష్ట్రంగానే ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న పద్ధతుల్లో వాళ్ళ లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పాత ఆంధ్రప్రదేశ్ కింద లెక్కల్లో ఉంది. సో దాట్ వాళ్ళకి ఇంట్రెస్ట్లు కానీ అవి కానీ కట్టాల్సిన బాధ్యత పదే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పడుతుంది. అంటే చాలా కట్టారు, ఇంకా కట్టాల్సి ఉన్నాయి, కొన్ని పెండింగ్స్ కూడా పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కింద ఆ వడ్డీలో అప్పుల జమలో కానీ వాయిదా కట్టడంలో కానీ లేకపోతే చెల్లించే వడ్డీలో కానీ తెలంగాణ వాటా ఉంటుంది కదా, ఆ వాటాలోంచి ఇప్పుడు కేంద్రం తెలంగాణ పద్దు కింద ఆంధ్రప్రదేశ్ కి 2400 కోట్లు నిన్న జమ చేసింది. ఇది ఇటీవల కాలంలో జరిగిన ఒక మేజర్ డెవలప్మెంట్. ఆర్థికంగా 2400 కోట్లను ఆంధ్రప్రదేశ్ అకౌంట్ కి జమ చేసి దాన్ని తెలంగాణ పద్దు కింద కేంద్రం దాన్ని డెబిట్ చేస్తోంది. అది ఏపీకి క్రెడిట్ అవుతుంది. సో ఇటీవల కాలంలో జరిగిన ఒక మేజర్ డెవలప్మెంట్ గా దీన్ని చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి చాలా ఆస్తుల క్రియేషన్ జరిగినప్పుడు, కానీ రాష్ట్రాలుగా విడిపోయినా కూడా చాలా వివాదాస్పద ఆస్తులు కానీ ఇప్పటికీ కొన్ని వ్యవస్థలు కానీ కొన్ని కార్పొరేషన్స్ కానీ ఇటువంటి ఇంకా విడిపోలేదు. అవి అంతా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదనే ఆ గొడవలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం కదా. వాటిల్లో ఆర్థికంగా చాలా లెక్క పద్ధతులు ఇవన్నీ తెలుసుకోవాల్సిన పరిస్థితి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఏ అప్పులైతే కడుతోందో ఆంధ్రప్రదేశ్, అందులోంచి తెలంగాణ పద్దు నుంచి 2400 కోట్లని ఆంధ్రప్రదేశ్ జమ చేసింది. ఇప్పుడు మనకి దీని ద్వారా తెలుస్తుంది. దాని ప్రకారం ఇది నిన్న ఏపీ అకౌంట్ లో జమ అయినాయి. 2400 కోట్లు నిన్న ఏపీ అకౌంట్ లో ఫిజికల్ గా జమ అయినాయి. Thank you, sir. Thanks for your analysis.